ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభమును సమాధానము కలుగునుగా. కానీ మరొకసారి దేవునిని స్తుతిస్తూ దేవునికి అప్పగించుకుంటూ మరి నూతన పునరుత్థాన దినమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను. గత వారం మీరు చక్కటి వాక్యాన్ని విన్నారు. మరి 2 వీడియోలు రావటం వల్ల ఇబ్బంది పడుతున్నారని 33 మినిట్స్ లోపే మరి ఈ యొక్క వాక్య సందేశాన్ని అందిస్తున్నాను. మరి ముఖ్యంగా సంఘ సభ్యులకు, స్థానిక సంఘం, నవాపేట సంఘం, అలాగే మరి ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న చక్కగా చాలామంది బయట వారు కూడా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. మన సంఘ సభ్యులు కాకపోయినా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మరి వాక్యం వింటున్నారు. వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభమును సమాధానము కలుగునుగా కానీ మరి జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ప్రతి వారం మనం కీర్తన ధ్యానంలో ఉంటూ ఉన్నాం. ఈ లాక్డౌన్ దగ్గర నుంచి కూడా ఎక్కువ కీర్తన భాగం చెప్పాను. అయితే లాస్ట్ వీక్ ప్రభు వల్ల మరి ఆచరించడాన్ని బట్టి మొదటి వారం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు మరి చదివి అందులో కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మరి ముఖ్యంగా మరి యాక్చువల్గా అయితే ఈ వారం 65వ కీర్తన మీరు చదవండి శ్రద్ధగా. దేవునిని స్తుతించండి, చక్కగా దేవుని నామమును చక్కగా ధ్యానం చేయండి. తప్పకుండా దేవుడు మనకు ఆయనే ఆశ్రయదుర్గముగా ఉండి, ఆయనే రక్షణ కవచముగా మరి కోటగా ఉండి మనలను భద్రపరుస్తూ బలపరుస్తూ చక్కగా నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. నిజంగా ఏ దేవుడు ఏ జనాంగమునకు, మన దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనాంగమునకు సమీపంగా ఉన్నాడు అనేటువంటి ప్రశ్న లేదా ఆ గొప్ప నిరీక్షణ మనకుంది నిజంగా. కాబట్టి ఏ జనమునకు లేనటువంటి దేవుడు నిజంగా మనకున్నాడు. ఆయన్ని నమ్మినందుకు మనం చాలా చాలా ధన్యులు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లాస్ట్ వీక్ 2వ అధ్యాయం 1-5 వచనాలు చదివాను, కానీ కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను. అయితే దయచేసి కొన్ని విషయాలు మరొక భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు. ఏమండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాల్లో మీకు 2 విషయాలు చెప్పి, విషపూరితమైన స్వభావాన్ని విడిచి అంటే చెడుతనాన్ని, మన ఆత్మీయ జీవితానికి మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకు అడ్డుపడే చెడుతనాన్ని విడిచిపెట్టి చక్కగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పాను. కాబట్టి విషపూరితమైన స్వభావాలంటే ఏంటో అనేది వివరించాను. 5 స్వభావాలు. 1 సమస్తమైన దుష్టత్వము, 2 సమస్తమైన కపటము, 3 వేషధారణను, 4 అసూయను, 5 సమస్తమైన దూషణ మాటలు కదా, దూషణ మాటలు. కాబట్టి వీటన్నిటిని మనం చాలా క్లుప్తంగా ధ్యానం చేశాం. కాబట్టి ఇవి చాలా విషపూరితమైనవి అనే విషయం గ్రహించాలి తప్పనిసరిగా. ఇవి మన ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వవు, చాలా అడ్డుపడే చెత్త లేదా చెడుతనం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనకు తేటగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైనవే అండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎలా తినాలో, అలాగే మనం ఆరోగ్యమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలంటే, చక్కగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే మనం కూడా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు పాటించాలి. అందులో కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేసి ఈ ఉదయకాలపు ఆరాధన ఏమండి, ఈ నూతన పునరుత్థాన దినం ఆగస్టు 2వ వారంలో మనం ప్రవేశించాం. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా విని ముగించుకుందాం. కాబట్టి చక్కగా ఎంతవరకు మీరు ఆరాధన చేశారు, దేవునికి చక్కగా మనందరం దేవుణ్ణి ఆరాధించాం. చక్కగా పాటలతోనూ స్తుతి ఆరాధనతో ఆయన నామమును హెచ్చించే కృప దేవుడు మనకిచ్చాడు. ఆయన నామమును స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనకు ఆ ధన్యత ఇస్తేనే కానీ నిజంగా మనకు అది దొరికేటువంటిది కాదు. ఏమండి, ఎక్కడ వారమో, ఎచ్చటి వారమో, ఏ స్థితిలో ఉండవలసిన వారమో అనేది మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి చక్కగా ఆయన సన్నిధిలో సంఘముగా కూడి ఆయనను ఆరాధించే గొప్ప ధన్యత, ఆయనను స్తుతించే మంచి సమయాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ 2వ అంశాన్ని చూద్దాం.
ఆరోగ్యకరంగా మారి, అంటే మన జీవితాల్లో ఆ చెడుతనాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో ఏమండి తప్పనిసరిగా మనం ఆరోగ్యకరంగా మారతాం అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏమంటే ఎప్పుడైతే మనలో ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, జబ్బు ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ తర్వాత వెంటనే ఆరోగ్యకరంగా మారతాడు ఆయన కదా. ఇప్పుడు కరోనా పాజిటివ్ వస్తూ ఉంది, పాజిటివ్ తగ్గిపోయిన తర్వాత 14 days తర్వాత తగ్గిపోయిన తర్వాత చక్కగా ఆరోగ్యంగా ఉంటూ ఉన్నాడు కదండి. అలాగే ఇది కూడా అంతే. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆత్మ సంబంధమైన మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని, ఆ చెత్తను, విషపూరితమైన స్వభావాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత, చక్కగా విసర్జించిన తర్వాత మనం ఆత్మ సంబంధమైన ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించగలమనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మొదటగా అందులో మనం పాటించాల్సినటువంటి కొన్ని విషయాలు, మొదటగా ప్రభు యొక్క దయను రుచి చూడాలట. ఏమంటే ఇక్కడ మొదటగా ఉంది కదా, అక్కడ ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటున్నాడు కదా. ప్రభు అంటే మీరు ఆరోగ్యకరంగా చక్కగా ఆత్మీయంగా ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఏమంటే ఏం చేయాలంటే ప్రభు దయాళుడని రుచి చూడాలట తప్పనిసరిగా. నిజమే, చాలామంది ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని విశ్వసించాం, లేకపోతే రక్షణ పొందాం అని చెప్తూ ఉంటారు. కానీ చాలామందికి ప్రభు యొక్క దయను రుచి చూసేటువంటి విధానం చాలామందికి తెలియదు. నిజంగా చెప్పాలంటే ఆయన దయను కనుక మనం రుచి చూస్తే, అంటే ప్రభు దయాళుడని రుచి చూచి ఎడల అంటే రుచి చూడాలి తప్పనిసరిగా. అంటే పూర్తిగా చాలామంది చూడండి, నేను అదే చెప్తూ ఉంటాను. ఉదాహరణకి మీరు వాడే సెల్ ఫోన్స్, ఏమండి కొంతమందికి అసలు ఎంతమందికి సెల్ ఫోన్స్ పూర్తిగా ఆపరేటింగ్ వచ్చు కదా, చాలామందికి రాదు. అలాగే టీవీలు ఉంటాయి, పెద్ద పెద్ద టీవీలు కొనుక్కుంటారు, ఆ టీవీ ఆపరేటింగ్ కూడా రాదు. ఇంకా కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి మన ఇంట్లో, ఆ వస్తువులు కూడా పూర్తిగా ఆపరేటింగ్ చాలామందికి రాదు. ఏమండి కానీ అలాగే అంటే చాలా తక్కువ తెలుసుకుని వదిలిపెట్టేస్తూ ఉంటాం మనం. అలాగే ప్రభువును కూడా ఒక వస్తువులాగా మనం కూడా చూస్తున్నాం. అంటే అవసరమైన రీతిలోనే, అవసరమైన ఏదో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో సహాయం చేస్తాడు, లేకపోతే ఆయన కష్టాల్లో ఉంటే మనల్ని ఆదరిస్తాడు. ఇదే ఈ 4 ముక్కలు తప్ప చాలామందికి బాప్తిసం తీసుకోవాలి అంటే నీళ్ళల్లో మునిగి పైకి లెగిస్తే రక్షణ పొందాం, ఇవి తప్ప ఏమండి మొదటి ఆదివారం ప్రభు బల తీసుకోవాలి, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సమీపించాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, మానకూడదు, సహవాసం కలిగి ఉండి, ఇవే తప్ప పూర్తిగా ప్రభు యొక్క గొప్పతనం గురించి కానీ, ప్రభు యొక్క దయ ఎంత ఉన్నతమైందో అనేటువంటి దాని గురించి కానీ చాలామందికి తెలియదు. కానీ నిజంగా తెలుసుకుంటూ ఉంటే రుచి చూస్తూ ఉంటే కనుక అసలు మనం ప్రభువుని విడిచి మనం ఎక్కడైనా ఉండగలమా, దూరంగా ఉండగలమా? అసలు అదే అంటాడు, ప్రభు యొక్క దయను రుచి చూడాలి. ఫస్ట్ వన్, ప్రభు యొక్క దయను రుచి చూడాలి. కీర్తన గ్రంథంలో కూడా మనకు ఒక మాట ఉంది, 34వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తాం. ఏమండి ఉత్తముడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నిజంగా ఆయన లాంటి ఉత్తముడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేరు. ఆయన లాంటి ఉత్తమమైనటువంటి దైవత్వాన్ని చూపించగలిగినటువంటి దేవుడు నిజంగా ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ దయాళత్వం, ఆ దైవత్వం నిజంగా మనం కనుక తెలుసుకోగలిగితే, ఆయనలో ఉన్న అద్భుతమైనటువంటి ప్రేమను మనం చూస్తాం కదా. నిజంగా కానాను స్త్రీ కదా, ఆ స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది అనేటువంటి విషయం తెలుసుకుని ఆ విషయాన్ని బట్టి తన కుమార్తె కోసం ఆయనను వెంబడించి తూరు సీదోను ప్రాంతం వస్తున్నప్పుడు కదా, అక్కడైనా బహుశా ఒక్కసారి నేను ఆ మాట మత్తయి సువార్త 15వ అధ్యాయం అనుకుంటా, ఆయన సమీపిస్తున్నప్పుడు చూడండి 15వ అధ్యాయం 21వ వచనంలో, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఈమె అన్యురాలు. కానీ ప్రభు యొక్క దయను ఎంత లోతుగా రుచి చూసి తెలుసుకుందో తెలుసా? నిజంగా ఎంత లోతుగా రుచి చూసి తెలుసుకుందో ఈ పేరా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన దానికి ఒక్క మాట కూడా జవాబు చెప్పకపోయినా, అంటే అసలు కనీసం ఆమె చెప్పినటువంటి సమస్యకు స్పందించకపోయినా,
ఏ మాత్రం కూడా ప్రభువును విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దయాళుడు అనేది ఆమె ఆల్రెడీ ఎవరి ద్వారా తెలుసుకుందో తెలీదు, ఏమండి ఎంతగా తెలుసుకుందో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని విడిచిపెట్టకూడదని చెప్పి ఆయన మీద విశ్వాసం ఉంచి చక్కగా ఆయన వెంబడి అడుగుతూనే మొరపెడుతూనే ప్రార్థన చేస్తూనే వెళ్ళింది. ఏమండి చివరికి ఎంత అద్భుతమైన జవాబు పొందిందో తెలుసా? ఏమండి అమ్మ, నా నిజంగా ఇశ్రాయేలీలలో నేను నీలాంటి విశ్వాసం కలిగిన స్త్రీని నేను చూడలేదమ్మా అని ప్రభు చేత మెప్పు పొందినటువంటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయేంతగా ఆమె రుచి చూసింది. నిజంగా చూడండి, కాబట్టి అంత లోతుగా ప్రభు యొక్క దయను రుచి చూసింది కాబట్టి, ఆయన దయాళుడని రుచి చూసింది కాబట్టి, ఆయన ఒక్క మాట మాట్లాడకపోయినా ఆయన ఆమెను కుక్క పిల్లలతో పోల్చినప్పటికీ కూడా, చాలా హీనమైన జంతువుకి ఆమెను పోల్చినప్పటికీ కూడా ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన వెంబడించడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన దయను రుచి చూసి లోతుగా తెలుసుకోవడం ద్వారా ఆమె ఒక గొప్ప అద్భుతాన్ని ఆమె జీవితంలో చూడగలిగింది. తన కుమార్తెలో సంపూర్ణమైన స్వస్థతను యేసుక్రీస్తు ద్వారా పొందుకోగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి కాబట్టి ఇలాగా నిజంగా చాలా మీకు మత్తయి సువార్తలో చాలామంది ఆయన యొక్క దయను రుచి చూసి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు. నిజంగా మీరు నేను లేకపోతే ఎంతవరకు మనం ఆయన దయను రుచి చూస్తున్నాం, ఆయన ఉత్తముడని రుచి చూస్తున్నాం. రుచి చూస్తే నిజంగా ఆయన వదిలిపెట్టగలవా? నువ్వు ఆయన్ని వదిలి ఒక్కరోజైనా ఉండగలవా? ఆయనకు దూరంగా ఒక్క గంట అయినా నువ్వు గడపగలవా? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గడపలేవు. ఇక్కడ పేతురు అదే అంటున్నాడు, మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడల. అసలు మీరు రుచి చూడండి. అసలు నిజంగా చెప్పాలంటే రుచి చూసారా? అసలు ఏమంటే చాలామంది ఏదేదో ప్రభు అంటే ప్రేమ కలిగిన వాడు, గొప్పవాడు, ఇవే తప్ప అసలు ఆయనలో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ ప్రేమను, గొప్పతనాన్ని, శక్తిని, ఆయనలో ఉన్న దయను, కనికరమును, కృపను నిజంగా ఏమండి చాలామంది క్రైస్తవులకి రుచి తెలియదు. కాబట్టి ఆయనలో ఉన్న ఉత్తమోత్తమైన లక్షణాలు చాలామందికి ఆ లోతు యొక్క ఆ లక్షణాల యొక్క ఆయనలో ఉన్న ఉత్తమమైన లక్షణాల యొక్క లోతు చాలామంది గ్రహించట్లేదు. ఏదో పైపైన వెతుకుతూ విడిచిపెట్టేస్తున్నారంతే. కాబట్టి ప్రభు దయాళుడని నువ్వు రుచి చూసి తెలుసుకుంటే చక్కగా నువ్వు ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు, ఆత్మ సంబంధంగా చక్కగా ఎదుగుతావు. ఫస్ట్ వన్. రెండోది కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలట. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఉండాలి. నిజంగానే ఏమంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలంటే ఏమంటే నిజంగా కొత్తగా జన్మించిన శిశువులు ఎలా ఉంటారండి? ఎంత నిష్కళంకంగా ఉంటారు. నేను ఇందాక మీకు చెప్పిన ప్రతి దానికి ఇది వ్యతిరేకం అనమాట. ముందు అంటే గత వారం విన్నారు కదా, విషపూరితమైన స్వభావానికి వ్యతిరేకం అనమాట ఇది. అంటే పసిపిల్లలలో అంటే అప్పుడే పుట్టినటువంటి కొత్తగా జన్మించినటువంటి శిశువుల్లో విషపూరితమైన స్వభావం ఉంటుందండి. వాళ్ళలో కల్మషం ఉంటుందండి, కుళ్ళు ఉంటుందండి, అసూయ ఉంటుందండి, వాళ్ళలో ద్వేషపూరితమైన ఆలోచనలు ఉంటాయండి, దూషణ మాటలు ఉంటాయండి వాళ్ళలో. అంతేకాదు కపటం ఉంటుందండి వాళ్ళలో. ఇంకా ఏం చెప్పాను, ఇంకా అందులో ఏమన్నా దుష్టత్వం ఉంటుందండి అందులో. వారిలో ఏమీ ఉండదు కదా. కాబట్టి అన్నారు కొత్తగా జన్మించిన శిశువులను పోలి అంటే ఎంత నిష్కళంకంగా ఉంటారో, ఏమండి ఎంత కళంకం లేని రీతిగా, కళంకము లేనటువంటి చక్కటి హృదయం కలిగి ఆ చిన్నపిల్లలు, ఆ పసిబిడ్డలు ఉంటారో అలాగున వాళ్ళను పోలిన వారై ఉండాలి. అలాగున పోలి నడుచుకుంటే, అలాగున మారితే చక్కగా మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. వింటున్నారా? ఏమంటే అలా ఎప్పుడైతే ఇలాగ ఆరోగ్యకరమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవితంగా మనం మన జీవితాలు మార్చుకుంటే చక్కగా ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవుని మహిమ కొరకు కట్టబడతాం. వింటున్నారా? రెండవదిగా కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఉండాలని చెప్తున్నాడు. ఏమంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే కనుక మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనకు అక్కడ స్పష్టంగా కొన్ని లేఖనాలు మనకు కనబడతాయి. ప్రభు స్వయంగా చెప్పినటువంటి చక్కటి మాట. ఏమండి దయచేసి ఇక్కడ కూడా మీరు చూడండి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ, ఏమండి మీరు మార్పు నుండి మా బిడ్డల వంటి వారైతేనే కానీ ఏమండి పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి కాబట్టి దేవుని సన్నిధిలో ఏమండి ఇక్కడ స్పష్టంగా మత్తయి సువార్తలో స్వయంగా ప్రభువే చెప్పారు. ఏమని? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ
పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో నేను చెప్తున్నాను. ఎంత చక్కటి మాట, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అండ్ కాబట్టి శిశువులను పోలి అండి, చిన్న బిడ్డలను పోలి మీరు మారాలి. అలాంటి మంచి నిష్కళంకమైన స్వభావం కలిగిన వారుగా మారాలి. కుళ్ళు లేని చక్కగా నిష్కల్మషమైనటువంటి స్వభావం కలిగిన వారుగా మారాలి. క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, మీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, క్రీస్తును నమ్మారని చెప్పుకుంటున్నారు. మీలో కుళ్ళు, కపటం, ద్వేషం, అసూయ ఉంటే అస్సలు ఎట్టి పరిస్థితిలో దేవుని యొక్క పోలికలోనికి మీరు మారలేరు. అంటే నేను మారలేను. కాబట్టి ఆ స్వభావాన్ని విడిచిపెట్టేసేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నడుచుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. వింటున్నారా? బిడ్డల వలె బిడ్డల్లాగా మార్పు చెందాలి. మార్పు చెందితే మీరు ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారు. ఏమండి, కట్టబడటానికి చాలా విలువైనటువంటి స్వభావం ఇదనమాట. ఏంటంటారా? ఆయన దయాళుడని మీరు లోతుగా రుచి చూసి తెలుసుకుంటే మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా, ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారు. రెండోది, అంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి మారితే కనుక, ఏమండి బిడ్డల వలె మార్పు చెందితే కనుక చక్కగా, ఏమండి తప్పనిసరిగా మీరు అలాగ ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా దేవుడు మనలో, అంటే నీలో నాలో నివసించేటువంటి చక్కటి మందిరంగా మీరు కట్టబడతారని పేతురు చెప్తున్నాడు. ఏమండి మూడో విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. దయచేసి నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి. నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో అంటాడు ప్యూర్ మిల్క్ అంటాడు. నిర్మలమైన అంటే ప్యూర్ అని చెప్తాడనమాట. అంటే స్వచ్ఛమైన, ఏమండి స్వచ్ఛమైన అంటే ఇంకొక క్లియర్గా దాంట్లో ఉన్నటువంటి అనువాదం ఏంటంటే కల్తీ లేనటువంటి వాక్యం. వింటున్నారా? అటువంటి వాక్యం అనే పాలను అపేక్షిస్తే చక్కగా మీరు ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారు. ఏమండి ఎక్కడ చూసినా వాక్యం ఎలా చెప్తున్నారో మీకు తెలుసు. ఏమండి చాలామందికి తెలుసు, కానీ అందులోంచి బయటికి రాలేకపోతున్నారు చాలామంది. ఎంతసేపు కూడా వాక్యం ఎలా ఉండాలంటే వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. ఏమంటే బ్లెస్సింగ్స్ కావాలి, వాగ్దానాలు కావాలి, ప్రామిసెస్ కావాలి అంటే, అంతే తప్ప ఆజ్ఞలొద్దు, హెచ్చరికలొద్దు, సరిచేసుకునే విధానం వద్దు. ఏమండి కాబట్టి చాలా నేర్పరితనంగా చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమంటే దుర్బోధలు ఎక్కువైపోయినాయి. కాబట్టి కల్తీ లేనటువంటి వాక్యం వినాలి. ఏమంటే వింటున్నారా? లాభాన్ని అపేక్షించి చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి దొంగ బోధలు ఎక్కువైపోయినాయి, దుర్బోధలు ఎక్కువైపోయినాయి. పేతురు గారే ఏమండి చాలా విషయాలు స్పష్టంగా పేతురు గారు రాసిన 2వ పత్రికలో అంతా కూడా ఎక్కువగా అబద్ధ బోధకుల గురించి, దుర్బోధకుల గురించి 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ఏమండి ప్రజలలో ఉండిరి. ఏమండి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. ఏమండి వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, ఏమండి తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు, ఏమండి నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వింటున్నారండి? ఏమండి నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారట. ఎంత విచారకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా సరే కల్తీ. ఏమండి మీరు ఏ వస్తువు కొన్నా కల్తీయే, ఏ పదార్థం కొన్నా కల్తీలే కదండి. బయట వస్తువులు కల్తీలే, పదార్థాలు కల్తీలే, తాగేవి కల్తీలే, అండ్ మనుషులు కల్తీయే. చివరికి దేవుని వాక్యాన్ని కూడా అపవాది అయిన దుష్టుడు కల్తీతో నింపేశాడు. ఏమండి కల్తీతో నింపేసి ఏమండి నా సంఘాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? తప్పు దోవ పట్టిస్తున్నాడు అనమాట. నాశనకరమైనటువంటి బోధలు, ఏమండి నాశనకరమైన బోధలు, ఒకలాంటి భ్రమతో నిండిపోయేటువంటి బోధల్ని చక్కగా చాలా బాగా ఎంత అద్భుతంగా బోధిస్తూ ఉంటారంటే, నిజంగా అందులో పడిపోయిన వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నిజంగా మనం అర్థం చేసుకోవాల్సిన స్వచ్ఛమైనటువంటి పాలన అపేక్షించండి. అంటే కల్తీ లేనటువంటి పాలను, అంటే పాలన వంటి వాక్యాన్ని అంటే కలిపి చెరిపడే బోధను వినద్దు. కలిపి చెరిపడి బోధ చేసేవాళ్ళు ఉన్నారట.
కలుపుతారు, ఏమండి స్వచ్ఛమైనటువంటి బోధన వినేటువంటి వాళ్ళు కూడా చెరుపుతారన్నమాట. ఇలాంటి బోధకులు మొత్తం ప్రపంచం అంతా ఎక్కువైపోయారు, ఏమంటే ప్రతి చోట ఎక్కువైపోయారు. కాబట్టి అటువంటి బోధ విన్నారనుకోండి, తప్పనిసరిగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించలేరు, ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడలేరు. ఎందుకంటే ఆ వాక్యం అనేటువంటిది తప్పనిసరిగా మన జీవితాన్ని పాడు చేస్తుంది తప్ప అండి నిజంగా ఆత్మ సంబంధంగా మనల్ని ఏమాత్రం కూడా అది కట్టలేదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినాలి అండి. నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి. చక్కటి ప్యూర్ మిల్క్ తీసుకోండి. అంటే చక్కగా స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినండి, చక్కగా శ్రద్ధగా వెతకండి. అందుకని దావీదు ఏమంటే కీర్తన భాగంలో ఏం రాశాడంటే ఏమంటే చక్కగా మొదటి కీర్తనలో మనం చూస్తామండి. ఏంటి మొదటి కీర్తన మొదటి వచనంలో అంటాడు కదా, ఏమంటాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానం చేయండి. నిర్మలమైన వాక్యాన్ని చక్కగా ధ్యానం చేయండి. తప్పనిసరిగా దేవుడు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. వాక్యం మీకు అర్థమయ్యేలాగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఏమండి చక్కగా ఆ మాటలు పదే పదే విభజించి చక్కగా పదే మీరు వాక్యాన్ని చదివితే కనుక స్పష్టంగా అందులో ఉన్నటువంటి భావాలు అర్థమవుతాయి అండి. అందులో ఉన్నటువంటి సత్యం మీకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేస్తాడు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్లుగా యూట్యూబ్లో వాక్యాలు వస్తున్నాయి కదా, ఫ్రీ కదా, చక్కగా వాయిద్యాలతో వస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా అని అనుకుని మీరు ప్రతి వ్యర్థమైనటువంటి బోధన విన్నారనుకోండి, మీ ఆత్మీయ జీవితాలే చెడిపోతాయి. మీరే చివరికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడకుండా మరొక మందిరంగా మరొక విధంగా కట్టబడే దౌర్భాగ్యమైన స్థితి మీలో ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా నేను దానికంటే ఎక్కువ వివరించి మీకు ఆ విషయాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరే జాగ్రత్త పడాలి. ఏమంటే అబద్ధ బోధకులు గూర్చి జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చాలామంది అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ఏమండి అసలు మీరు అబద్ధ బోధకులు పట్టుకోలేనంత చాకచక్యంగా చెప్పేటువంటి స్థాయిలోకి ఎదిగిపోయారు అబద్ధ బోధకులు. ఏమంటే మీకు అసలు కొన్ని పేర్లు చెప్తేనే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నేను చెప్పదలుచుకోలేదు, అవసరం లేదు. మీకే అర్థం కావాలి అది ఆరోగ్యకరమైన బోధో లేకపోతే అనారోగ్యాన్ని కలగజేసే బోధో, ప్రభువుకు మహిమకరమైన బోధో, ప్రభువును సంతోషపెట్టే బోధో, ప్రభువును మహిమపరిచే బోధో అనేది మీకు అర్థం కావాలి. కాబట్టి దేవుని సన్నిధిలో అదే అంటాడు. పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు, గలతీయులకు రాసిన పత్రికలు అనుకుంటా. ఏమంటాడంటే మేము మనుషులను సంతోషపెట్టలేము, మనుషుల్ని సంతోషపెట్టే బోధ మేము చెయ్యం అని చెప్తాడు. ఏమండి గలతీయులకు రాసిన పత్రిక కాదు, బహుశా ఒక్క మాట నేను చూపిస్తాను. ఒక్క మాట నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అంటాడు కదా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, అండి మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఏమండి మనుషులను సంతోషపెట్టే బోధ ఎప్పటికీ ఆరోగ్యకరమైన బోధ కాదండి. ఏమండి ఎప్పటికీ కూడా ఆరోగ్యకరమైన బోధ కాదు. దేవునికి మహిమకరమైన బోధ అంతకంటే కాదు. ఏమండి వింటున్నారా? వీళ్ళు పౌలు బృందం అంతా, పౌలు యొక్క విధానం అంతా ప్రభువును సంతోషపెట్టే బోధ, ప్రభు చెప్పమన్న మాట మొహమాటం లేకుండా చెప్పేటువంటి బోధ అనమాట. మొహమాటం లేకుండా చెప్పేటువంటి వాళ్ళు. ఏమండి నేను మొన్న ఒక వ్యక్తితో చెప్పాను. అసలు ఏమండి నేను కొన్నిసార్లు స్పష్టంగా ఖండితంగా నేను ఎందుకు చెప్తున్నాను, ఒకవేళ చెప్పానంటే నిజంగానే కొంతమంది చెప్పరండి. చెప్తే ఏమవుతుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లాభం కోల్పోతారన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సహాయం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కానుకలు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దశంభాగాలు ఆగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా చెప్పేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అయిపోయారు. ఏమండి వాళ్ళ లోపాలు, వాళ్ళు చేసే పొరపాట్లు ఏమండి మొహమాటం లేకుండా చెప్పారనుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అలా ఎందుకు చెప్పరంటే, చాలామంది ఎక్కువ మంది ఎందుకు చెప్పరో తెలుసా, వాళ్ళ నుంచి లాభాన్ని అపేక్షిస్తారు. వాళ్ళ నుంచి డబ్బులు, కానుకలు, దశమ భాగాలు ఎంతసేపు కూడా చక్కగా దువ్వుతూ మెత్తటి బోధ, చక్కగా సున్నితమైన బోధ, ఏమండి చక్కగా కవ్వింపు బోధ, ఏమండి అసలు మనసుకు నొప్పించని బోధ చేయటం బాగా అలవాటు చేసుకున్నారు ప్రజలు, బోధకులు. కాబట్టి అటువంటి బోధ
పౌలు దగ్గర లేదు. అటువంటి బోధ చేయమని దేవుడు కూడా ఎక్కడ చెప్పలేదు. వింటున్నారా? కాబట్టి మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమే బోధించుచున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఈ మాటను చదవండి. ఇంకా గలతీయులకు రాసిన పత్రికలో కూడా దీనికి సంబంధించి కొన్ని మాటలు ఉన్నాయి. కాబట్టి మనం దయచేసి నిర్మలమైనటువంటి పాలన నిర్మలమైన వాక్యం అనే పాలన అపేక్షించడం. మూడవదిగా అటువంటి పాలన, స్వచ్ఛమైన పాలన, కల్తీ లేని బోధ, కల్తీ లేని వాక్యాన్ని మీరు వినండి, చక్కగా చదవండి, ధ్యానం చెయ్యండి. అప్పుడు మీరు ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 100% అవకాశాలు ఉన్నాయి మీరు అలా కట్టబడటానికి, ఆత్మ సంబంధంగా ఎదగడానికి. 4వదిగా రక్షణ విషయంలో ఎదగాలి. రెండవ అధ్యాయంలో 3వ వచనం. ప్రతిదీ కూడా నేను అందులో వచ్చినాలే మీకు నేను చెప్తున్నాను. మొదటగా ప్రభు యొక్క దయను రుచి చూడాలి. 2వ అధ్యాయం 1వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. రెండోది కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై ఉండాలి. 2వ అధ్యాయం 3వ వచనం. మూడోది నిర్మలమైన వాక్యమని పాలన అపేక్షించాలి. 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. తర్వాత 4వది రక్షణ విషయంలో ఎదగాలి. 2వ అధ్యాయం 3వ వచనంలో రక్షణ విషయంలో ఎదగాలి. రక్షించబడిపోయాం, మారుమనసు పొందేశాం, అంతటితో మనకి మారుమనసుతో సంబంధం లేదు అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా అనుకోవడానికి వీల్లేదు. తప్పనిసరిగా రక్షణ విషయంలో నువ్వు ఎదగాలి, నేను ఎదగాలి. అందరం కూడా ఎదిగిపోయాం. మనం కీర్తన గ్రంథంలో 61లో కదా 62లోనూ అంటాడుగా, నేను ఎక్కలేనంత దావీదు భక్తుడు అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నేను ఎదగాలి, ఎక్కాలి, ఎగరాలి. వింటున్నారండి? ఎరిగి తెలుసుకోవాలి, ప్రభువుని ఎరగాలి, ప్రభు కొరకు చక్కగా ఎదగాలి, ప్రభు కోసం ఎగరాలి. వింటున్నారా? ప్రభుని ఎరగాలి, ప్రభు కొరకు ఎదగాలి, అంతేకాదు ప్రభు కొరకు చక్కగా ఎగరాలి. ఈ 3 విషయాలు నీ జీవితంలో నెరవేరితే తప్పనిసరిగా ఆత్మ సంబంధమైన మందిరంగాను, ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. కాబట్టి రక్షణ విషయంలో అంటున్నాడు ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మరొక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. దీనికి అనుకూలమైనటువంటి ఆట 15వ వచనం అంటాడు కదా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎలా ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగాలంటే చక్కగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనం అన్ని విషయములలో ఎదుగుదాం అంటున్నాడు. చాలామంది రక్షణ అనేది ఒక్కటే బాప్తిసం పొందేసేసి, అది చెప్పాను కదా, ఒక 4-5 విషయాలు గట్టిగా అడిగితే క్రైస్తవుల్ని 4-5 విషయాలు చెప్తారేమో. మేము ప్రతి వారం మొదటి వారం ప్రభు బల తీసుకోవాలని అంటారు, లేకపోతే ప్రతి వారం నేను చర్చికి వెళ్ళాలండి అనే విషయం చెప్తారు, లేకపోతే మారు మనసు పొందామండి, మా పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చారండి, ఇదే. తర్వాత ఇంకేదో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఇవి తప్ప అసలు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదగాలి అనే జ్ఞానం ఈరోజు క్రైస్తవులకి ఎంతమందికి ఉంది, దేవుని పిల్లలకి ఎంతమందికి ఉందో అనేది మనమే నిజంగా ఎవరికి వాళ్ళమే పరీక్షించుకోవాలి. క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదగాలి. ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా ఎదగడానికి? మనం ఏమనుకుంటున్నాం తెలుసా? 1, 2, 3 తెలుసుకోగానే నాకు మొత్తం అంతా తెలుసు అనుకుంటున్నాం. కానీ అన్ని విషయాలంటే చాలా చాలా ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. చూడండి, ప్రభు మనల్ని ఎలా ఆశీర్వదించాడు, మనల్ని ఎలా ఆశీర్వదించాడు నిజంగా పరలోకంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ఏమంటాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ప్రతి ఆశీర్వాదమును పరలోకమందు క్రీస్తునందు పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రిని దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినప్పుడు మనం యేసుక్రీస్తులో మనం అన్ని విషయాల్లో ఎదగాల్సిన బాధ్యత లేదా? కొన్ని విషయాలైనా దేవుడైతే అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించాలి, అన్ని విషయాలు ఆశీర్వదించాడు కూడా. కానీ మనం ఎన్ని విషయాల్లో ఎదుగుతున్నాం? ఆత్మ సంబంధంగా ఎదగడానికి ఇష్టపడుతున్నావా? తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఏ విషయాలు తెలుసుకుంటున్నావు? లోక సంబంధమైన విషయాలు. ఎన్ని విషయాలు తెలుసో లోక సంబంధమని వాట్సాప్ ఓపెన్ చేస్తే అన్ని లోక సంబంధమైన విషయాలే పంపిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఆత్మ సంబంధంగా నేను ఈ విషయాన్ని తెలుసుకున్నానని ఎవరికైనా నువ్వు షేర్ చేసావా? ఎవరికైనా చెప్పావా?
ఏమండి అసలు ఏమాత్రం కూడా ఆలోచన చేయట్లేదు చాలామంది. ఏమన్నా తెలుసా? కాబట్టి అందుకే రక్షణ విషయంలో ఏమండి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏమండి చక్కగా క్రీస్తు వలె మనం ఉండటానికి అన్ని విషయాలలో మనం క్రీస్తు వలె అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఏమండి ఎదిగేటువంటి చక్కటి ఆశ నీకు ఉండాలి, ఎదగాలని ఆశ నీకు ఉండాలి. అలా ఉన్నప్పుడు నిజంగా నేను తప్పనిసరిగా ఆత్మ సంబంధమైన ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాలం సమయంలో 4 విషయాలు మీ ముందు పెట్టాను. ఏమండి గత వారంలో విషపూరితమైన స్వభావాన్ని విడిచిపెట్టాలని విషపూరితమైన స్వభావాలు 5 విషయాలు మీ ముందు పెట్టాను. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి అవసరమైన 4 విషయాలు మీ ముందు పెట్టాను. కాబట్టి మనందరం కూడా పరిశీలించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, సరి చేసుకోవాలి, ఆలోచన చేయాలి. అయ్యో నేను నిజంగా ఎందుకొరకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకొరకు దేవుడు నన్ను పిలిచాడు, ఎందుకొరకు ఆయన తన రక్తంలో కడిగాడు, ఎందుకొరకు తన ప్రాణాన్ని నా కోసం బలిగా ఇచ్చాడు. ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన మందిరంగా నేను ఆయన మహిమ కొరకు కట్టబడాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను స్థిరపరిచాడు, దేవుడు నన్ను బలపరిచాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి ఎలాంటి విషపూరితమైన స్వభావాలతో నిండిపోతున్నామో, ఎలాంటి విషపూరితమైన స్వభావాలకు మన జీవితంలో చోటిచ్చి నాశనం అవటానికి, శాపం అనుభవించడానికి మనం పరిగెడుతున్నామనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా చక్కగా ఆరోగ్యకరమైన ఆత్మసంబంధ మందిరంగా కట్టబడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుకి మనం అప్పగించుకుందాం. తప్పకుండా అలాగున ఆరోగ్యకరమైన ఆత్మసంబంధ మందిరంగా కట్టబడే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభు దయాళుడని రుచి చూడాలని వాక్యం సెలవిస్తోంది. అంతేకాదు ప్రభువా, దేవా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి మేము మారాలని వాక్యం సెలవిస్తోంది. రక్షణ విషయంలో ఎదగాలని అయ్యా నీ యొక్క ఉద్దేశమై ఉంది. నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించి మేము చక్కగా అన్ని విషయాల్లో కూడా నీ వలె మేము ఎదగాలనేటువంటిదే నీ ఉద్దేశమై ఉంది. ప్రభా, ఎప్పుడైతే మేము ఈ మాటలు నీ వాక్యానుసారంగా మేము నీ వాక్యాన్ని అనుసరించి మేము ఎప్పుడైతే మేము ఎదుగుతామో, మేము నిజంగా ఆరోగ్యకరమైనటువంటి ఆత్మ సంబంధ మందిరాలుగా నీ కొరకు కట్టబడే గొప్ప ధన్యత నీ సన్నిధిలో పొందుకుంటాం. మాలో ఎవ్వరిలో కూడా విషపూరితమైన స్వభావం, చెడు సంబంధమైనటువంటి ఏ విషయాలు కూడా మాలో నివసించకుండా నీ సన్నిధిలో మమ్మల్ని ఆరోగ్యకరమైన ఆత్మసంబంధ మందిరంగా కట్టబడే ధన్యతలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని, ఈ వాక్యం వింటున్న సంఘాన్ని అందరినీ కూడా ఎవరు ఈ వాక్యం వింటున్నా వాళ్ళందరిలో కూడా నీ ఆత్మ సంబంధమైన కార్యం జరిగించి నీ కృపతో నింపి బలపరచుమని, దేవాస్థానిక సంఘాన్ని, నవాపేట సంఘ బిడ్డలందరినీ మీరు బలపరచుమని, వాక్యం వింటున్న వారందరినీ మీరు బలపరచుమని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, పసిబిడ్డలను, వృద్ధులను, అనారోగ్యంతో ఎవరైతే ఆయన పోరాడుతున్నారో వారి పక్షంగా యేసు క్రీస్తు నామమున దేవ అద్భుతాలు నైనా జరుగునట్లుగా మీరు సహాయం చేయండి. నీ బలమైన హస్తం వారి మీదకి చాచండి, స్వస్థపరిచి మీరు వారిని లేవనెత్తండి. నీ నామ మహిమ కొరకు దేవ నేను వారు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య పరిస్థితులు అన్నింటిలోంచి వారిని లేవనెత్తి నీ యొక్క పవిత్రమైన రక్తమును వారి చుట్టూ కంచెగా ఉంచి బలపరచుమని, సహాయం చేయమని దేవా, వారి అవసరాలన్నీ కూడా క్రీస్తు యేసు నీ మహిమలు తీర్చి నీ కృపకు, నీ కృపలోను నీ కాపుదలలో నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆపాదించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి తోడు సమృద్ధిగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధి సదాకాలము సార్వత్రిక సంఘం అంతటికి అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా మనందరం కూడా ఆరోగ్యకరమైన ఆత్మసంబంధ మందిరాలుగా కట్టబడే ధన్యతలోనికి ఆయన నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. అలా కట్టబడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని, ఆశపడాలని నేను దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ